పార్టీలు మహిళా రిజర్వేషన్ డౌన్ ఇండియా కూటమి డౌన్ ఇండియా కూటమి డౌన్ ఇండియా కూటమి పార్టీలు డౌన్ ఇండియా కూటమి పార్టీలు డౌన్ ఇండియా కూటమి పార్టీలు రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మహిళా బిల్లులను కూడా రాహుల్ గాంధీ చెత్తగా పోయి డౌన్ డౌన్ కాంగ్రెస్ అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ జై. నేను జిల్లెలమూడి రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా మోర్చా. ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బిల్లుని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన రాజకీయానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న మహిళలందరికీ ఉపయోగపడేటటువంటిది. మోడీ గారు అంటే అమలు చేయడం, కాంగ్రెస్ పార్టీ అంటే అడ్డుకోవడం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మహిళల యొక్క చిరకాల కోరిక. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఒక బీజేపీ గవర్నమెంట్లోనే మహిళలకి మోడీ గారు మహిళా పక్షపాతిగా ఎన్నో విధమైన అవకాశాలు కల్పించుకుంటూ వచ్చారు. అంతరిక్షం నుంచి ఆటో వరకు మహిళలు మెకానిక్ రంగంలోనూ, విద్యావేత్తలుగాను, శాస్త్రవేత్తలుగాను ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో మహిళలు చట్టసభల్లో, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏదైతే ఉందో చట్టసభల్లో వాళ్ళ నినాదాన్ని, వాళ్ళ వంతు వాళ్ళు దీన్ని తెలపాలనే ఉద్దేశంతో మహిళా బిల్లుని ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని అయితే ఏదైతే ఉందో మోడీ గారు చేర్చడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటుంది. ఎంత నీతిమాలిన రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రిగా చేసింది, సోనియా గాంధీ ఒక నేషనల్ పార్టీ అధ్యక్షురాలుగా చేసింది, ప్రియాంక గాంధీ ఒక పార్లమెంటు మెంబర్గా ఉంది. వాళ్ళ కుటుంబంలో మహిళలు అయితే రాజ్యాన్ని పరిపాలిస్తూ, దేశాన్ని పరిపాలిస్తూ రాజ్యాంగాన్ని అనుభవించవచ్చు. మిగతా మహిళలకి ఆ సామర్థ్యత లేదు అని మహిళా బిల్లుని వ్యతిరేకించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన దారుణమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరపున మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని అమలు చేసే వరకు ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతాయి. తప్పకుండా ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో 33% కానీ 14% మాత్రమే అమల్లో ఉంది. మిగిలిన 16% అమలయ్యే వరకు మహిళలు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్, మీ ఉనికి లేకుండా పోతుంది రాబోయే రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య భారతదేశంలో స్త్రీ 1996 నుండి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు 6 సార్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో 6 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుపట్టడం జరిగింది. ప్రధానంగా స్త్రీ వ్యతిరేక శక్తులు అయినటువంటి, మహిళా వ్యతిరేక శక్తులు అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి మన అఖిలేష్ యాదవ్ కావచ్చు. నిన్న అఖిలేష్ యాదవ్ 40 మినిట్స్ మాట్లాడాడు. ఆయన మాట్లాడిందంటే కేవలం ఏంటంటే ఈ మహిళా బిల్లుని అడ్డుకోవడం కోసం గతంలో కూడా ఆయన తండ్రి అయినటువంటి ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా లల్లు ప్రసాద్ యాదవ్, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మరి ఆయన
హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు అందరూ కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ పోతుంటే ఈ రోజున ఎంతో చరిత్రాత్మకమైన ప్రీతం ప్రధానమంత్రి మోడీ గారు నారీ శక్తి అభియాన్ అని చెప్పి బిల్లు పెడితే దానికి కావాలనేటువంటి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా ఈరోజు చేసినాయంటే ఈ యొక్క ఇండియా కూటమి పార్టీలు మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఒక మహిళ కూడా ఈరోజు మహిళా బిల్లుకి వ్యతిరేకంగా పనిచేస్తుందంటే మరి దీని గురించి మరి కాంగ్రెస్కు అనుకూల పక్షాలన్నీ కూడా ఈ రోజున మహిళలకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మహిళా బిల్లుని ప్రవేశపెడుతుంది. మోడీ గారి నాయకత్వంలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే దాదాపు పూర్తిగా దేశం నుంచి తుడిచిపెట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో 99 సీట్లు వస్తే ఈసారి జరిగే ఎలక్షన్స్లో ఈ మహిళలు తలుచుకుంటే 99కి ఒక 9 తీసేస్తే 9 సీట్లే వస్తాయి కాంగ్రెస్ పార్టీ కనుక. కావున ఇప్పటికైనా మహిళలందరూ కూడా శ్రద్ధ వహించి ఈ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని దేశంలో లేకుండా చేస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ జరుగుతుంది. ఏ రోజుకైనా సరే ఈ యొక్క మహిళా బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ బిల్లు కావచ్చు ఒక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.